హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు భాస్కర్స్ బయాలజీ. ఈ వీడియోలో ఇంటర్మీడియట్ జువాలజీ పాయింట్ ఆఫ్ లో వర్కింగ్ ఆఫ్ హార్ట్ ఆఫ్ మ్యాన్ ఏంటంటే మనం వీళ్ళు చూద్దాం. ఆల్రెడీ మ్యాన్ హార్ట్ సంబంధించినటువంటి స్ట్రక్చర్ అయితే మనం ఒక వీడియో అప్లోడ్ చేయడం జరిగింది. ఇది మనకి ఏంటంటే వర్కింగ్ ఆఫ్ హార్ట్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్. ఓకే, వర్కింగ్ ఆఫ్ హార్ట్ ఆఫ్ ద మ్యాన్. ఇందులో మనకు ఓవరాల్గా 4 పార్ట్స్ కింద డివైడ్ చేయబడుతుంది. ఇది అందులో ఫస్ట్ వన్ ఏంటంటే జనరేషన్ అండ్ కండక్షన్ ఆఫ్ యాక్షన్ పొటెన్షియల్ ఒకటి, సెకండ్ వన్ కార్డియాక్ సైకిల్, థర్డ్ వన్ కార్డియాక్ అవుట్పుట్, ఫోర్త్ వన్ డబుల్ సర్క్యులేషన్. ఇవి మెయిన్గా ఉన్నటువంటి 4 పార్ట్స్గా డివైడ్ చేయడం జరుగుతుంది ఈ వర్కింగ్ ఆఫ్ ద హార్ట్ ఆఫ్ మ్యాన్. అయితే అందులో ఫస్ట్ వన్ చూసుకుంటే ఇక్కడ చూడండి, జనరేషన్ కండక్షన్ ఆఫ్ యాక్షన్ పొటెన్షియల్కి వచ్చేసరికి కంట్రాక్షన్ ఆఫ్ హార్ట్ చాంబర్స్, అంటే హార్ట్ చాంబర్స్ కాంట్రాక్ట్ అవుతాయి ఆర్ డ్యూ టు ద యాక్షన్ పొటెన్షియల్ జనరేటెడ్ బై ఎస్సిఎన్. సో ఆల్రెడీ మనం డయాగ్రామ్లో ఇంటర్నల్ చెప్పుకున్నాము. ఇది మనకి ఎస్సిఎన్కి చెప్పుకున్నాం, ఎస్సిఎన్ సైనో ఏట్రియల్ నోడ్ అని చెప్తాం. సో ఇక్కడ నుంచి మనకి ఫస్ట్ యాక్షన్ పొటెన్షియల్ జనరేట్ అవుతుంది, దీన్ని మనం పేస్ మేకర్ అంటాం. సో ఇక్కడ నుంచి మనకి హార్ట్ తాలూకా ఏదైతే మనకి కార్డియాక్ సైకిల్ ఇది మనకి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి ఫస్ట్ కాంట్రాక్షన్ ఆఫ్ హార్ట్ చాంబర్స్ కాంట్రాక్ట్ అవ్వాలంటే ఫస్ట్ మనకి ఏమవ్వాలంటే యాక్షన్ పొటెన్షియల్ జనరేట్ అవ్వాలి. అది ఎక్కడ నుంచి జనరేట్ అవుతుంది? ఎస్సిఎన్ నుంచి అయితే జనరేట్ అవ్వడం జరుగుతుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే దే కాజెస్ కంట్రాక్షన్ ఆఫ్ ఏట్రియాస్. ఈ 2 ఏట్రియాస్ కూడా కాంట్రాక్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అంటే 2 ఏట్రియాస్ కాంట్రాక్ట్ అవ్వాలంటే యాక్షన్ పొటెన్షియల్ జనరేట్ అవ్వాలి. ఎక్కడ జనరేట్ అవుతుంది? ఎస్సిఎన్ నుంచి జనరేట్ అవ్వడం జరుగుతుంది. ఇది మనకి ఫస్ట్ అండ్ సెకండ్ పాయింట్ అని చెప్తాము. అయితే ఇది ఈ రకంగా మనకి యాక్షన్ కూడా ఎలా జనరేట్ అవుతుందో మనం అలా చెప్పుకున్నాం. ఇప్పుడు మనకి సెకండ్ వచ్చేసరికి కార్డియాక్ సైకిల్. సో కార్డియాక్ సైకిల్ పాయింట్ ఆఫ్ వచ్చేసరికి కార్డియాక్ సైకిల్ అంటే ఏంటంటే ద బిగినింగ్ ఆఫ్ వన్ హార్ట్ బీట్, ఒక హార్ట్ బీట్ నుంచి టు ద బిగినింగ్ ఆఫ్ నెక్స్ట్ హార్ట్ బీట్కి, అంటే ఒక హార్ట్ బీట్ నుంచి, అంటే ఒక లబ్దబ్, అలాగే మనకి లబ్దబ్ ఇలా సౌండ్ వస్తుంది కదా, ఒక హార్ట్ బీట్ నుంచి ఇంకొక హార్ట్ బీట్కి ఉన్నటువంటి దాన్ని మనం ఏంటంటే కార్డియాక్ సైకిల్ అని చెప్పడం జరుగుతుంది. అయితే ఈ కార్డియాక్ సైకిల్కి ఎంత టైం పడుతుంది అంటే ఇట్ లాస్ట్ ఫర్ 0.8 సెకండ్స్ అయితే టైం పడుతుంది. అంటే ఒక కార్డియాక్ సైకిల్ కంప్లీట్ అవ్వాలంటే, కార్డియాక్ సైకిల్ అంటే ఏం చెప్పుకున్నాం? ద బిగినింగ్ ఆఫ్ వన్ హార్ట్ బీట్ టు ద బిగినింగ్ ఆఫ్ నెక్స్ట్ హార్ట్ బీట్. సో ఎలా ఉన్నదాన్ని మనం కార్డియాక్ సైకిల్ అంటే దీనికి టైం ఎంత ఉందని 0.8 సెకండ్స్ చెప్పుకోవడం జరుగుతుంది. అయితే ఇట్ హ్యాస్ 3 phases. ఈ కార్డియాక్ సైకిల్లో 3 phases కి మళ్ళీ డివైడ్ చేయడం జరుగుతుంది. అదేంటంటే ఏట్రియల్ సిస్టోలు, వెంట్రికులర్ సిస్టోలు, లాస్ట్ వన్ ఏంటంటే కార్డియాక్ డయాస్టోల్. సో ఇక్కడ మనకి ఏమైందంటే స్టార్టింగ్ ఎస్సిఎన్ నుంచి మనకి యాక్షన్ పొటెన్షియల్ జనరేట్ అయ్యి దీనివల్ల ఏమవుతుంది? 2 ఏట్రియాస్ కాంట్రాక్ట్ అయినాయి. సో ఇలా కాంట్రాక్ట్ అవ్వడాన్ని మనం ఏంటంటే మనకి కాంట్రాక్ట్ అవుతుందని చెప్పి ఆల్రెడీ మనం ఈ జనరేషన్ కాంట్రాక్షన్ ఆఫ్ యాక్షన్ పొటెన్షియల్ మనం చెప్పుకున్నాం. అయితే దీనివల్ల నెక్స్ట్ ఏంటంటే కార్డియాక్ సైకిల్ పాయింట్ ఆఫ్ వ్యూకి వస్తుంటే ఒక హార్ట్ బీట్ నుంచి ఇంకో హార్ట్ బీట్ మధ్యలో ఉందని మనం కార్డియాక్ సైకిల్ అంటాము. దీనికి 0.8 సెకండ్స్ అయితే టైం పడుతుంది. మళ్ళీ దీన్ని 3 పార్ట్స్గా డివైడ్ చేస్తారు. అందులో ఫస్ట్ వన్ ఏట్రియల్ సిస్టోల్. సో ఏట్రియల్ సిస్టోల్ తీసుకుంటే ఎస్సిఎన్ జనరేట్స్ యాక్షన్ పొటెన్షియల్ విచ్ స్టిమ్యులేట్స్ బోత్ ద ఏట్రియాస్ అండ్ కాంట్రాక్ట్స్. సో ఈ స్టిమ్యులేషన్ వల్ల అవుతుంది 2 ఏట్రియాస్ కాంట్రాక్ట్ అవుతాయి. ఇలా 2 ఏట్రియాస్ కాంట్రాక్ట్ అవడానికి ఎంత టైం పడుతుందంటే ఇట్ లాస్ట్ ఫర్ అబౌట్ 0.1 సెకండ్. అంటే టోటల్ కార్డియాక్ సైకిల్ 0.8 సెకండ్స్ చెప్పుకున్నాము. ఈ టోటల్ 0.8 సెకండ్స్ కలిపి మనకి ఏట్రియల్ సిస్టోల్, వెంట్రికులర్ సిస్టోల్, కార్డియాక్ డయాస్టోల్ మూడింటిని కలిపి మనకి 0.8 సెకండ్ అంటాం. అందులో ఏట్రియల్ సిస్టోల్కి పట్టిన టైం ఏంటంటే 0.1 సెకండ్ టైం అయితే పడడం జరుగుతుంది. దిస్ ఇంక్రీజెస్ ద ఫ్లో ఆఫ్ బ్లడ్ ఇన్ టు ద వెంట్రికల్స్ అబౌట్ 30%. సో ఇవి 2 కాంటాక్ట్ వల్ల ఇందులోనూ బ్లడ్ ఉంటుంది, ఇందులోనూ కూడా బ్లడ్ ఉంటుంది. 2 బ్లడ్లు అవుతుంది, 2 ఇలా దగ్గర కూడిపోవడం వల్ల ఇందులోని బ్లడ్ అంతా ఏమవుతుంది? వెంట్రికల్స్ లోకి పాస్ అవ్వడం జరుగుతుంది. ఎంత పాస్ అవుతుంది? అబౌట్ 30% అయితే పాస్ అవ్వడం జరుగుతుంది. దీనివల్ల ఏట్రియల్ సిస్టోల్ వల్ల ఏట్రియల్లో ఉన్నటువంటి బ్లడ్ 30%, అబౌట్ 30% మనకి అవుతుంది వెంట్రికల్స్ లోకి వెళ్ళడం జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి ద రిమైనింగ్ బ్లడ్ ఫ్లోస్ ఇన్ టు ద వెంట్రికల్ బిఫోర్ ద ఏట్రియల్స్. సో రిమైనింగ్ 70% ఏమవుతుందంటే ఈ ఏట్రియల్ సిస్టోల్కి ముందే ఇందులో బ్లడ్ అలా ఉండడం జరుగుతుంది. సో ఇది మనకి ఏట్రియల్ సిస్టోల్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ సెకండ్ బి వచ్చేసరికి ఏంటంటే వెంట్రికులర్ సిస్టోల్. వెంట్రికులర్ సిస్టోల్కి వచ్చేసరికి ద యాక్షన్ పొటెన్షియల్ రీచెస్ ద ఏవియన్. సో ఇక్కడ మనకి ఏమవుతుంది? ఎస్సిఎన్ నుంచి ప్రొడ్యూస్ అయిన యాక్షన్ పొటెన్షియల్ ఎక్కడ అవుతుంది? ఇది ఏవియన్. సో ఏవియన్కి రీచ్ అవ్వడం జరుగుతుంది. సో ఇలా ఏవియన్కి రీచ్ అయిన తర్వాత చూడండి, ఇట్ ఈజ్ రిలే సెంటర్. ఈ ఏవియన్ మనం ఏమంటే రిలే సెంటర్ అని చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే వీటి నుంచి మనకి ఈ హిస్ బండిల్స్ అన్ని కూడా అటాచ్ అవ్వడం జరుగుతుంది. మన రిలే సెంటర్ అని చెప్తుంది జరుగుతుంది. ఇక్కడ చూడండి, ద ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ పాసెస్ త్రూ బండిల్ ఆఫ్ హిస్ పురికించే ఫైబర్స్. సో ఈ ఎలక్ట్రికల్ ఇంపల్స్ ఏమవుతుంది? ఈ బండిల్ ఆఫ్ హిస్కి పురికించే ఫైబర్స్ వీటన్నిటి కూడా మనకి డిస్ట్రిబ్యూట్ అవ్వడం జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే దిస్ కాజెస్ వెంట్రికులర్ సిస్టోల్. దీనివల్ల ఏమవుతుంది? వెంట్రికల్ సిస్టోల్స్ అనేవి స్టార్ట్ అవుతుంది. అంటే ఏట్రియల్ సిస్టోల్ అయిపోయిన తర్వాత వెంట్రికల్ సిస్టోల్ స్టార్ట్ అవుతుంది. ఇవి
రెండు ఏట్రియస్ కూడా క్లోజ్ అవ్వడం రెండు వెంట్రికల్స్ కూడా క్లోజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో ఇట్ లాస్ట్ ఫర్ అబౌట్ 0.3 సెకండ్స్. దీనికి ఎంత టైం పడుతుంది? 0.3 సెకండ్ పడుతుంది. దీనికి వెంట్రికులర్ సిస్టోల్కి 0.3 సెకండ్స్, ఏట్రియల్ సిస్టోల్కి 0.1 సెకండ్. రెండు కలిపి మనకి 0.4 సెకండ్స్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. అంటే 0.8 సెకండ్స్లోని రెండింటికి పట్టే టైం 0.4 సెకండ్స్. సో ఏట్రియల్ సిస్టోల్కి 0.1 సెకండ్, వెంట్రికులర్ సిస్టోల్కి 0.3 సెకండ్స్. గుర్తుపెట్టుకుంటుంది. ద ఏట్రియా అండర్గోస్ రిలాక్సేషన్. ఇప్పుడు మనకి ఏమవుతుంది? ఈ రెండు కాంట్రాక్ట్ అవుతున్నప్పుడు ఇవి రిలాక్స్ అయిపోతాయి. అంటే కాంట్రాక్ట్ అయిన కాస్త నార్మల్ పొజిషన్కి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఏవి? ఈ రెండు, అంటే రైట్ ఏట్రియా, లెఫ్ట్ ఏట్రియా రెండు కూడా. సో నెక్స్ట్ చూడండి, ఇట్ ఇంక్రీజెస్ ద ప్రెజర్ కాజింగ్ ద క్లోజర్ ఆఫ్ ఏవి. సో ఇవి ఎప్పుడైతే ఇవి అయిపోయినా ఇవి కాంట్రాక్ట్ అవునప్పుడు ఏమవుతుంది? ఫ్రీ అయిపోతుంది కదా. సో నార్మల్ స్టేజ్కి వెళ్ళిపోగానే ఈ ఏవి వాల్స్ ఏవైతున్నాయి, ఇటు మనకి ట్రైకాస్పిడ్ వాళ్ళు, బైకాస్పిడ్ వాళ్ళు ఉంటాయి కదా, ఇవి వీటి మీద లోడ్ పడి ఇవి క్లోజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. చూడండి, ఏ వాల్స్ అనేవి ఈ వాళ్ళు క్లోజ్ అవుతుంది, ఈ వాళ్ళు క్లోజ్ అవుతుంది, రెండు వాల్స్ కూడా క్లోజ్ అవుతున్నాయి. దిస్ ప్రివెంట్ బ్యాక్ ఫ్లో ఆఫ్ బ్లడ్. సో దీనివల్ల ఏమవుతుంది? ఈ రెండు క్లోజ్ అయిపోవడం ఏమవుతుందంటే ఒకసారి వెంట్రికల్స్లోకి వచ్చిన బ్లడ్ ఇంకా తిరిగి ఏట్రియస్లోకి వెళ్లకుండా ఈ వాల్స్ అనేవి క్లోజ్ అయిపోవడం జరుగుతుంది. అంటే బ్యాక్ ఫ్లోని ప్రివెంట్ చేయడం కోసం ఈ వాల్స్ రెండు కూడా క్లోజ్ అవుతుంది. ఇట్ రిజల్ట్స్ ద ప్రొడక్షన్ ఆఫ్ ద ఫస్ట్ హార్ట్ సౌండ్ లబ్. సో ఈ వాల్స్ క్లోజ్ అయినప్పుడే మనకి ఫస్ట్ హార్ట్ సౌండ్ ఏమవుతుంది? లబ్ డబ్ అని చెప్పేసి. సో ఆ ఫస్ట్ హార్ట్ సౌండ్ అనేది మనకి ఎప్పుడు ఫామ్ అవుతుందంటే ఏవి వాల్స్ క్లోజ్ అయినప్పుడు వచ్చే సౌండ్ మనకి లబ్, ఫస్ట్ హార్ట్ సౌండ్ అని చెప్పడం జరుగుతుంది. యాజ్ ద వెంట్రికులర్ ప్రెజర్ ఇంక్రీజెస్ ఫర్దర్ ద సెమీ లోనర్ వాల్స్ ఆర్ ఓపెన్. సో ఇక్కడ మనకి ఏమవుతుంది? ప్రెజరాల బిల్డప్ అవుతుంది. ఇలా కంటే ప్రెజరాల బిల్డప్ అవడం వల్ల ఈ సెమీ లోనర్ వాల్స్ ఏవైతే ఉన్నాయో దేనికి, ఈ పల్మనరీ ఆర్చ్కి అలాగే సిస్టమిక్ ఆర్చ్కి ఉన్నటువంటి ఈ సెమీ లోనర్ వాల్స్ అవి ఓపెన్ అవడం జరుగుతుంది. సో వాల్స్ ఆర్ ఓపెన్. దిస్ అలౌస్ ద బ్లడ్ ఫ్లో ఇన్ టు ద ఎరోటిక్ ఆర్చ్. ఇక్కడ నుంచి ఇందులో ఉన్న బ్లడ్ ఏమవుతుంది? పల్మనరీ ఆర్చ్లోకి వెళ్తుంది. ఇందులో ఉన్న బ్లడ్ ఏమవుతుందంటే ఈ సిస్టమిక్ ఆర్చ్లోకి వెళ్ళడం జరుగుతుంది. సో దీని తర్వాత మనకి ఏంటంటే కార్డియాక్ డయాస్టోల్ ఏంటంటే ఇప్పుడు చూద్దాం. కార్డియాక్ సైకిల్లో థర్డ్ స్టెప్ కార్డియాక్ డయాస్టోల్. సో ఇందులో మనకి ఏమవుతుందంటే ద వెంట్రికల్స్ నౌ రిలాక్స్. ఇప్పుడు ఏట్రియస్ అలా రిలాక్స్ స్టేజ్లో ఉన్నాయి, ఇప్పుడు వెంట్రికల్స్ కూడా ఏమవుతాయి? రిలాక్స్ స్టేజ్కి వస్తున్నాయి. సో దీనివల్ల మనకి ప్రెజర్ తగ్గిపోతుంది. సో తగ్గిపోవడం వల్ల దిస్ కాజెస్ ద క్లోజర్ ఆఫ్ సెమీ లోనర్. ఇదే సెమీ లోనర్ వాల్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ఈ వాలు ప్లస్ ఈ వాలు, సో ఈ రెండు సెమీ లోనర్ వాల్స్ ఏవైతే ఉన్నాయో, సో ఈ రెండు కూడా క్లోజ్ అవడం వల్ల ఏమవుతుందంటే ప్రివెంట్ బ్యాక్ ఫ్లో. అంటే వన్స్ పల్మనరీ ఆర్చ్లో కానీ సిస్టమిక్ ఆర్చ్లో కానీ వెళ్ళిన బ్లడ్ మళ్ళీ తిరిగి బ్యాక్ వెంట్రికల్స్లో రాకుండా ఇది బ్యాక్ ఫ్లోని ప్రివెంట్ చేయడం కోసం వాల్స్ అనేవి క్లోజ్ అయిపోతాయి. సో ఎలా క్లోజ్ అయినప్పుడు దిస్ రిజల్ట్స్ ప్రొడక్షన్ ఆఫ్ సెకండ్ హార్ట్ బీట్ డప్. సో ఆల్రెడీ లబ్ అయిపోయింది, ఇప్పుడు సెకండ్ హార్ట్ సౌండ్ డప్ సౌండ్ ఉంది. అంటే ఏవి వాల్స్ క్లోజ్ అయినప్పుడు ఫస్ట్ హార్ట్ సౌండ్ వచ్చింది, సెమీ లోనర్ వాల్స్ క్లోజ్ అయినప్పుడు సెకండ్ హార్ట్ సౌండ్ అనేది రావడం జరుగుతుంది. సో దీనికి ఎంత టైం పడుతుంది? ఇట్ లాస్ట్ 0.4 సెకండ్స్. అలా ఇంతకుముందు చెప్పుకున్నాము. సో మొత్తం 0.1 సెకండ్, 0.3 సెకండ్, ఇది 0.4 సెకండ్. మొత్తం టోటల్గా మనకి ఏంటంటే కార్డియాక్ సైకిల్ 0.8 సెకండ్స్ అయితే టైం పడుతుంది. 0.8 సెకండ్స్ కూడా మనకి ఇక్కడ కవర్ అవడం జరిగింది. అంటే ఏట్రియల్ సిస్టోల్కి 0.1 సెకండ్, వెంట్రికులర్ సిస్టోల్కి 0.3 సెకండ్స్, కార్డియాక్ డయాస్టోల్కి 0.4 సెకండ్స్ అయితే టైం పడుతుంది. సో ఓన్లీ 0.8 సెకండ్స్. ఆల్ ద హార్ట్ చాంబర్స్ నౌ రిలాక్స్. ఇప్పుడు మనకి ఏమవుతుంది? అన్ని 4 చాంబర్స్ కూడా రిలాక్స్ స్టేజ్కి వస్తున్నాయి. సో ఇక్కడ మనకి ఏమవుతుంది? సూన్ నెక్స్ట్ కార్డియాక్ సైకిల్ నెక్స్ట్ కార్డియాక్ సైకిల్ అనేది మళ్ళీ స్టార్ట్ అవడం జరుగుతుంది. సో ఇది దీంతో మనకి కార్డియాక్ సైకిల్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో దీని తర్వాత చెప్పుకోవాల్సింది అంటే కార్డియాక్ అవుట్పుట్. సో కార్డియాక్ అవుట్పుట్ అంటే చూడండి, ఇక్కడ కార్డియాక్ అవుట్పుట్ ద వాల్యూమ్ ఆఫ్ బ్లడ్ పంప్డ్ అవుట్ ఫ్రమ్ ఈచ్ వెంట్రికల్. సో ప్రతి వెంట్రికల్స్ నుంచి బ్లడ్ అనేది పంప్ అవుతుంది బయటికి, అంటే అది లంగ్స్ కావచ్చు, బాడీ పార్ట్స్ కావచ్చు. అయితే ఇక్కడ చూడండి, ఫర్ ఈచ్ హార్ట్ బీట్ ఈజ్ నోన్ యాజ్ స్ట్రోక్ వాల్యూమ్. ఇలా మన ప్రతి హార్ట్ బీట్ ప్రతిసారి బ్లడ్ ఎంత, అంటే వెంట్రికల్స్ నుంచి ఎంత బ్లడ్ బయటికి పంప్ అవుతుందో దాన్నే మనం ఏమంటే స్ట్రోక్ వాల్యూమ్ అంటాము. అయితే ఇక్కడ చూడండి, ద వాల్యూమ్ ఆఫ్ బ్లడ్ పంప్డ్ అవుట్ బై ద హార్ట్ ఫర్ ఈచ్ వెంట్రికల్ పర్ మినిట్. అదే ఒక నిమిషానికి ఒక హార్ట్ బీట్కి ఎంత పంప్ అవుతుంది, అలాగే ఒక నిమిషానికి ఎంత బ్లడ్ బయటకు వెళ్తుంది అన్నదాన్నే మనం కార్డియాక్ అవుట్పుట్ అని చెప్పడం జరుగుతుంది. దీన్ని ఎలా లెక్క పెడతాం అంటే కార్డియాక్ అవుట్పుట్ని స్ట్రోక్ వాల్యూమ్ ఇంటూ నెంబర్ ఆఫ్ హార్ట్ బీట్స్ పర్ మినిట్. అంటే మనకి మినిట్ చూడాలి కాబట్టి కార్డియాక్ అవుట్పుట్ అయితే పర్ మినిట్కి హార్ట్ ఎన్నిసార్లు బీట్ అవుతుంది? 72 టైమ్స్ బీట్ అవ్వడం జరుగుతుంది. అలాగే స్ట్రోక్ వాల్యూమ్ ఎంత ఉందంటే 70 ml ఉంటుంది. అంటే ఒకసారి వెంట్రికల్స్ నుంచి వెళ్ళిన బ్లడ్ ఎంత వెళ్తుందంటే ప్రతిసారి 70 ml అయితే వెళ్ళడం జరుగుతుంది. సో 70 ml ఇంటూ 72, 70 ఇంటూ 72 చేస్తే మనకి 50-40, అంటే 50-40 ml పర్ మినిట్ అయితే బ్లడ్ అనేది పంప్ అవ్వడం జరుగుతుంది హార్ట్ ద్వారా. దీన్ని అప్రాక్సిమేట్లీ మనం 5 liters కింద అయితే చెప్పడం జరుగుతుంది. సో ఇది దీనికి సంబంధించింది.
నెక్స్ట్ ఇంకా దీనిలో మనకి ఫోర్త్ ఏంటంటే డబుల్ సర్క్యులేషన్. సో డబుల్ సర్క్యులేషన్ అంటే ఏంటి అంటే ఇక్కడ చూడండి, దేర్ ఆర్ టూ ఇండిపెండెంట్, రెండు ఇండిపెండెంట్ గా సర్క్యులేషన్ జరుగుతున్నాయి. సో రెండు జరుగుతున్నాయి కాబట్టి దీన్ని మనం డబుల్ అన్నాం. ఆ రెండు ఏంటంటే పల్మనరీ సర్క్యులేషన్ ఒకటి, సిస్టమిక్ సర్క్యులేషన్ ఒకటి. సో పల్మనరీ సర్క్యులేషన్ చూద్దాం ఫస్ట్. బ్లడ్ ఫ్లో ఫ్రమ్ రైట్ వెంట్రికల్. రైట్ వెంట్రికల్ ఏదంటే ఈ రైట్ వెంట్రికల్ ఇది. సో రైట్ వెంట్రికల్ నుంచి బ్లడ్ పంప్ అవుతుంది. సో దేని ద్వారా మనకి పల్మనరీ ఆర్టరీ ద్వారా మనకి పంప్ అవుతుంది. ఎక్కడికి వెళ్తుంది? ఇక్కడ నుంచి ఇది లంగ్స్ కి వెళ్ళడం జరుగుతుంది. సో లంగ్స్ కి ఈ బ్లడ్ అనేది ఎక్కడి నుంచి వెళ్తుంది? రైట్ వెంట్రికల్స్ నుంచి లంగ్ కి వెళ్ళడం జరుగుతుంది. సో లంగ్ కి వెళ్ళిన తర్వాత ద బ్లడ్ ఈజ్ ఎరేటెడ్. సో ఇక్కడ మనకి లంగ్స్ లో ఏమవుతుంది? ఇందులో ఉన్నటువంటి ఏదైతే మనకి డిఆక్సిజన్ CO2 తీసుకొని ఓటుని ఫిల్ చేస్తుంది. సో ఓటుని ఫిల్ చేసిన తర్వాత అండ్ గోస్ బ్యాక్ టు ద లెఫ్ట్ ఏట్రియం. దేనికి వచ్చేస్తుంది? ఇది లెఫ్ట్ ఏట్రియం కి వస్తుంది. సో దీన్నే మనం అంటే దేని ద్వారా వస్తుందంటే పల్మనరీ వెయిన్ ద్వారా రావడం జరుగుతుంది. అంటే ఇక్కడ రివర్స్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఆర్టరీస్ ద్వారా మనకి డిఆక్సిజన్ బ్లడ్ అవుతుంది, వెయిన్స్ ద్వారా మనకి ఏంటో ఆక్సిజన్ బ్లడ్ వస్తుంది. సో ఇదే మనకి పల్మనరీలోనే కొద్దిగా డిఫరెన్స్ ఉంటుంది, అది మీరు కొంచెం చెక్ చేసుకోండి. అయితే ఇక్కడ మనకి ఏంటంటే రైట్ వెంట్రికల్స్ నుంచి పల్మనరీ ఆర్టరీ ద్వారా లంగ్స్కి వెళ్ళి లంగ్స్ లో ఎరేట్ అయ్యి అంటే ఆక్సిజన్ ఫిల్ చేసుకొని కార్బన్ రిమూవ్ చేసుకొని నెక్స్ట్ మన ఎక్కడికి వస్తుంది? లెఫ్ట్ ఏట్రియం కి రావడం జరుగుతుంది. ఇలా జరిగే సర్క్యులేషన్ మనం ఏంటంటే పల్మనరీ సర్క్యులేషన్ అంటాం. మరి సెకండ్ సర్క్యులేషన్ అంటే దాన్ని మనం సిస్టమిక్ సర్క్యులేషన్ అంటే ఇందులో ఏం జరుగుతుందంటే ద లెఫ్ట్ వెంట్రికల్ పంప్స్ బ్లడ్ త్రూ. మనకి లెఫ్ట్ వెంట్రికల్ ఏదవుతుంది ఇక్కడ ఉంది, ఇది మనకి ఆక్సిజన్ బ్లడ్. ఆక్సిజన్ బ్లడ్ ఏమవుతుంది? దేని ద్వారా వెళ్తుంది? ఎరోటిక్ కార్చ్ ద్వారా వెళ్ళడం జరుగుతుంది. దీన్ని మనం సిస్టమిక్ కార్చ్ కూడా అనొచ్చు. సో సిస్టమిక్ కార్చ్ ద్వారా మనకి వేరియస్ బాడీ పార్ట్స్ కి వెళ్ళిపోతుంది. పార్ట్స్ మన బాడీలో ఉన్నటువంటిది బై వెయిన్స్ ద్వారా వెళ్ళిపోతుంది. అండ్ ఈ వెయిన్స్ ద్వారా మనకి ఏమవుతుంది? అండ్ వెయిన్స్ ద్వారా మనకి ఏమవుతుంది? బ్యాక్ వస్తుంది మళ్ళా. సో బ్యాక్ వచ్చి మనకి ఇక్కడ వెళ్తుంది, ఇది ద రైట్ ఏట్రియంలోకి రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనం ఏదైతే ఇక్కడ నుంచి మనకి ఇలాగా దీని నుంచి మనకి బాడీ పార్ట్స్కి వెళ్ళిపోయి సో బాడీ పార్ట్స్ నుంచి మళ్ళీ ఏమవుతుందంటే తిరిగి ఎక్కడికి అవుతుందంటే ఏదైతే మనకి రైట్ ఏట్రియంలోకి రావడం జరుగుతుంది. ఈ దేని ద్వారా? వేనా కేవా ద్వారా. సో ప్రీ క్యావల్ కానీ పోస్ట్ క్యావల్ కానీ చెప్పుకున్నాం కదా. సో దాని ద్వారా మనకి ఏంటంటే బ్లడ్ అనేది ఎక్కడ రిసీవ్ చేసుకుంటే రైట్ ఏట్రియంలోకి రిసీవ్ చేసుకుంటుంది. సో దీన్ని మనం సిస్టమిక్ సర్క్యులేషన్. సిస్టమిక్ సర్క్యులేషన్ దేని దగ్గర జరుగుతుందంటే లెఫ్ట్ వెంట్రికల్స్ నుంచి బాడీ పార్ట్స్కి వెళ్తుంది, బాడీ పార్ట్స్ నుంచి మళ్ళీ ఏమవుతుందంటే రైట్ ఏట్రియంకి రావడం జరుగుతుంది. సో ఇటువైపు జరిగే దాన్ని మనకి సర్క్యులేషన్ మనం ఏంటంటే సిస్టమిక్ సర్క్యులేషన్ అంటాము. సో ఇక్కడ మనకి బయటకి మళ్ళీ ఇక్కడికి వచ్చేదాన్ని మనం ఏంటంటే పల్మనరీ సర్క్యులేషన్. ఇలా మనకి రెండు సర్క్యులేషన్లు మన హార్ట్ ద్వారా జరుగుతుంది కాబట్టి దీన్ని మనం డబుల్ సర్క్యులేషన్ అని చెప్పవచ్చు. ఓకే సార్, ఈ వీడియో మీకు ఎంతకన్నా తెలిపోతుంది, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.